ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొక క్వెషన్ అడుగుతాను. దానికి ఆన్సర్ ఏంటి? అంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది మీరు కామెంట్‌లో తెలిపేయండి. ఏంట్రా స్టార్టింగే కామెంట్ అడిగేస్తుంది అని చూడకండి. ఎందుకంటే నాకిది తెలుసుకోవాలనిపిస్తుంది. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళో, లేకపోతే మీ కొలీగ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ చుట్టాలయ్యుండొచ్చు. ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకు ఎలా అనిపిస్తుందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఈ రోజుటి టాపిక్ వచ్చేసి మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాము. దాంతో పాటు నా రొటీన్ వ్లాగ్ ఉంటుంది. నా రొటీన్ వ్లాగ్ గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా, సింపుల్‌గా ముగించేస్తాను. ఎక్కువగా మాట్లాడను. అదే పనుల గురించి ఎక్కువగా మాట్లాడకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే ఎక్కువగా మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. దట్ టూ మీరు వీడియో చూస్తూ నా మాటలు వినొచ్చు. మీకు అర్థమవుతుంది. వీడియో ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్‌లో అడగొచ్చు. నేను రిప్లై ఇస్తాను. ముందుగా అయితే నేను పిల్లల కోసం గోబీ ఫ్రైడ్ రైస్ అన్నం అయితే చేస్తూ ఉన్నాను. పిల్లలకి బయట ఫుడ్‌ని ఎక్కువగా నేను రెఫర్ చేయను. మన వల్ల కాదు, ఇది చేయనమాలదు అనుకున్న వస్తువు మాత్రం మేము బయట నుంచి తెప్పించుకుంటాము. మిగతావన్నీ ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. అది ఎంత మాత్రం వచ్చినా అది హెల్తీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో, ఈరోజు పొద్దున్నే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల లంచ్ బాక్స్‌లోకి. ఆ తర్వాత నేను కొత్తగా ఒక రోలు కొన్నాను. ఆ రోలుని ఎలా క్లీన్ చేసుకొని వాడుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత చీపురు కొన్నప్పుడు చీపురులో నుంచి ఎక్కువ డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కదా! సో, ఆ డస్ట్‌ని ఎలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ డస్ట్ ఇంట్లో పడకుండా ఉంటుంది అనేది చూడబోతున్నాము. ఆ డస్ట్ వల్ల ముక్కులు జిల్జిలా అయిపోతూ ఉంటుంది. ఆ ముక్కులలోకి ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్తలో ఆ స్మెల్ కూడా నచ్చకుండా ఉంటుంది. పర్సనల్‌గా నాకైతే ఆ చీపురు స్మెల్ అస్సలు నచ్చదు. ఆ డస్ట్ అలానే ఉంది అనే ఒక ఫీలింగ్‌లో ఉండిపోతాను. సో, చీపురుని ఇలా క్లీన్ చేసుకొని వాడుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది చాలా వరకి అవాయిడ్ అవుతుంది. ఆ టాపిక్ గురించి ఉంటుంది. ఆ తర్వాత పిల్లల స్నాక్స్ కోసమైతే ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే చకోడీలు చేశాను. అవి కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయింది కదా! యాక్చువల్లీ ఇప్పుడు వింటర్ సీజనే ఉండాలి. కానీ ఎండలైతే స్టార్ట్ అయిపోయింది. సో, అందుకనేసి ఒక హెల్తీ అయిన మిల్క్ షేక్ చేశాను. అవి కూడా ఉంటుంది. వీడియోని చూస్తూ ఉండండి. నా మాటలు వింటూ ఉండండి. ఎందుకు నా పనులన్నీ ఇలా గబగబా చెప్పేశాను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నా థంబ్‌నెయిల్‌లో నేను మాట్లాడే టాపిక్ గురించి పెడతాను. కానీ వీడియో స్టార్టింగ్‌లో నేను చేసే పనుల గురించి చెప్తాను కాబట్టి వీడియో ఓపెన్ చేసి చేయకముందు ఆ టాపిక్ లేదని చెప్పేసి అలా స్కిప్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనేసే నేను చేసే పనులని గబగబా అని ఇలా చెప్పేస్తూ ఉంటాను. ఆ తర్వాత మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. ప్రతి ఒక్క వీడియోలోనూ అలానే ఉంటుంది. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే థంబ్‌నెయిల్‌లో ఉండే టాపిక్కు, లోపలుండే టాపిక్కు ఒకటే అని అర్థమవుతుంది. సో, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక క్వెషన్ అడిగాను కదా! మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకెలా అనిపిస్తుంది అని చెప్పేసి. కామెంట్ చేశారా మరి? చేయకపోతే ఇప్పుడు కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చిరాగ్గా, ఏంట్రా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని కంపరంగా అనిపిస్తుంది. ఆ చోట్లో కాసేపు కూడా ఉండాలని కూడా అనిపించదు. కానీ కొన్ని కొన్ని చోట్ల మనకి తప్పక, మనకి నచ్చకపోయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఉండాల్సొస్తూ ఉంటుంది. బికాస్ మనం వుమెన్స్. ఒక ఆడదానిగా పుట్టిపోయాం కాబట్టి నచ్చని చోట్లలో కూడా కొన్ని సార్లు ఉండాల్సొస్తుంది. ఎందుకంటే బంధాల్ని మనం వేరు చేసుకోలేం కదా! కానీ అలాంటి చోట్లలో కూడా మన రెస్పెక్ట్‌ని ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? మనకి మనం ఇచ్చుకునే విలువ. కానీ మనమే కొన్ని చోట్లల్లో మనల్ని తగ్గించుకుంటూ ఉంటాం. అదెప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? చేయకపోతే ఇప్పుడు వినండి. అవును కదా! ఇలా చేశాం కదా! అని అనిపిచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనం చాలా వరకి ఆలోచిస్తాం. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు ఈ పని చేయకపోతే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళ దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలని చాలా చోట్ల మనల్ని మనం తగ్గించుకోవడం, అలా చాలా చోట్ల మనల్ని మనం తగ్గించుకుంటూనే ఉంటాము. అవతల వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి? వాళ్ళు ఏమన్నా అనుకోని, అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారనమాట. కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం తగ్గించుకోకూడదు. మనం ఎక్కడెక్కడ సైలెంట్ గా ఉండడం వల్ల మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుతుందనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు గ్యాదర్ అవుతూ ఉంటాం కదా! ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతూ ఉంటాము. అలాంటి టైంలో మనల్ని ఏదన్నా ఒక మాటని, మనల్ని కించపరిచి, మనల్ని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు మనం నోరు మూసుకొని వస్తాం చూడు, అప్పుడు మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తగ్గించుకున్నట్లే. నిజమా కాదా? ఆ తర్వాత మన కొలీగ్స్ అయినా, మన చుట్టాలైనా, మన ఫ్రెండ్స్ అయినా వీడికేం చేత కాదురా, వీడి వల్ల ఏం కాదురా అని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, అవును కదా! నాకేం చేత కాదు కదా! అని నోరు మూసుకొని వస్తాం చూడు, అప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని
ని మనమే తగ్గించుకున్నట్లు. నాకెందుకు ఏం రాదని నువ్వెలా డిసైడ్ అవుతావు? నీకేం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు అని మనం నోరు తెరిచి మాట్లాడామనుకో, నెక్స్ట్ టైం ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి మనకి రాదు కదా! కానీ మనమేమో అవును నాకేం చేతగాదు అనేసి సైలెంట్ గా మనమే యాక్సెప్ట్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు మన విలువ మనకే తెలియనప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటేనే మనల్ని మనం విలువ చేసుకోవాలి. మన విలువని మనమే తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతే నలుగురికి తెలుస్తుందన్నమాట. ఫస్ట్ మనకే తెలియనప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనమే ఒక ట్యాగ్ లైన్ ఏసి పెట్టుకునేస్తాం మైండ్‌లో. నాకేమి చేత గాదు, నాకేమి రాదు, నాకేమి పట్టదు ఇలా అన్నీ మనమే అనుకునేస్తాం. అన్నీ మనకొస్తుంది. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కటి మనకి సాధ్యమే. ఏది కూడా మనకి పుట్టుకతోనే నేర్చుకుని వచ్చేది కాదు. సో, ఏది కూడా మనం నేర్చుకోగలుగుతాము, చేయగలుగుతాము. అలా కూర్చుండిపోతాము. మన పైన నమ్మకము అలా పొడుస్తుంది. సో, ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మరి మనమే క్రియేట్ చేసుకోవాలే కానీ, ఎవడో వచ్చి మనల్ని ఏదో చేసేస్తాడని మూఢనమ్మకాలైతే పెట్టుకోకూడదు. మన లైఫ్ మనం మాత్రమే చూసుకోవాలి. అవతల వాళ్ళ పైన పడి ఏడవడం ఈ రోజుటితో మానేయండి. అవతల వాళ్ళకి బోలెడు అన్ని పనులుంటుంది. వాళ్ళ లైఫ్‌లు చూసుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవడం లేదు. వాళ్ళ పైన పడి ఏడవడం వల్ల ఒక్క ప్రయోజనం ఉండదు. మన లైఫ్ మనకే చేతగానప్పుడు అవతల వాళ్ళొచ్చి మన లైఫ్ చూసుకోవాలనేసి ఎదురు చూస్తూ ఉంటారు చూడు. అది చాలా ముఠాల పని కదా! సో, అలాంటి ఆలోచనలంతా పెట్టుకోకుండా మన లైఫ్‌ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలనమాట. సరేలే ఇంత చెప్తున్నావు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కదా మీరు అనుకుంటూ ఉన్నారు. ఏం లేదు మన పైన మనకే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! మీ పైన మీకేం ఒపీనియన్ ఉంది? నాకైతే ఏ పనైనా నేను చేయగలుగుతాను అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ అలాంటి ఒపీనియన్ అందరికీ ఉండవు కదా! కొంతమందైతే నాకేది చేత కాదు, నేనొక దద్దమ్మని, నాకు ఏ పని రాదు, నాకు చదువు రాదు, నాకు పిల్లల్ని పెంచడం రాదు, నాకు ఇల్లు చక్కదిద్దడం రాదు, నాకు ఏ పని రాదు అనేసి వాళ్ళే వాళ్ళకొక ట్యాగ్ లైన్ ఇచ్చుకునేసుంటారు చూడు. ఆ ట్యాగ్ లైన్‌ని తీసి పక్కన పెడితేనే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రూవ్ అయిపోతుందనమాట. ఎప్పుడు నెగటివిటీ నుంచే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అది కాన్ఫిడెన్స్ లెవెల్ అయినా, బద్ధకమైనా, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా ఏదైనా కూడా అదొక నెగటివిటీ నుంచే స్టార్ట్ అవుతుందనమాట. ఫస్ట్ నెగటివిటీని పక్కన పెట్టేస్తేనే మనకి అన్నీ వచ్చేస్తుంది. బద్ధకం పోతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా! సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. నా వల్ల అన్నీ అవుతుంది. నాకన్నీ చేయగలుగుతాను. నాకు ఏ పనిచ్చినా చక్కగా చేస్తాను. చదువంటారా? నాకు తెలియకపోయినా నేను నేర్చుకుని కూడా చదివేస్తాను అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనకి ఫుల్ రెస్పెక్ట్ వస్తుందనమాట. వాడన్నీ చేసేస్తాడురా! చిటికలో చేసేస్తాడురా! వాడు గ్రేట్ రా! ఈ మాటలెలా ఉంది? వాడొక దద్దమ్మరా! వాడికేమీ చేత కాదురా! వాడికి చెప్పడం వేస్ట్ రా! ఈ మాటలెలా ఉంది? ఇక్కడనే పాజిటివ్, నెగెటివ్ 2 కలిసిపోయింది కదా! ఈ నెగెటివ్‌ని తీసి పక్కన పెట్టేస్తేనే మనకి ఫుల్ రెస్పెక్ట్ కూడా వచ్చేస్తుందనమాట. ఎప్పుడు మనల్ని ఎక్కువ విలువగానే చూపించుకోవాలి. విలువగానే ఉంచుకోవాలి. అంతేగాని డస్ట్‌బిన్ మారి మనల్ని చేతగాదు, దద్దమ్మ ఇలా పెట్టుకోకూడదనమాట. మనకి మనం ఫుల్ రెస్పెక్ట్ మనం ఇచ్చుకోవాలి. అప్పుడే అవతల వాళ్ళు మనకిస్తారనమాట. ఇంకొంతమందైతే ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం మంచి డ్రెస్ వేస్తేనో, కార్లు, బంగ్లాలు ఇలా ఉంటేదా మనకి రెస్పెక్ట్ వస్తుందని. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు డబ్బులకే రెస్పెక్ట్ కూడా వస్తుందనుకో చాలా చోట్ల. డబ్బులు లేకపోతే చీపురు కట్టలాగే చూస్తూ ఉన్నారు కూడా. కానీ వాళ్ళకి ఇంకొక విషయం తెలియనిదేంటంటే డబ్బులు ఎప్పుడూ మనతోనే ఉండదు. చనిపోయేటప్పుడు ఒకే ఒక్క రూపాయి కూడా మనతో తీసుకువెళ్ళం కదా! మనం సంపాదించుకున్న నమ్మకం, ప్రేమ, ఆప్యాయత ఇవే ఉంటుంది మనం చనిపోయినా కూడా. ఈ డబ్బులు ఇవన్నీ ఉండవు. దానికి జగడాలాడుకొని మన కొడుకులో, మన కూతుర్లో, మన బంధువులో జగడాలాడుకొని, పేరుకొని తినేస్తూ ఉంటారు. ఆ డబ్బులు వెనక పోయి ఏం సాధించేదేం ఉండవు. సో, నాకు తెలిసి డబ్బును చూసి విలువిచ్చే కన్నా ప్రేమ, ఆప్యాయత ఉంటుంది చూడు, వాళ్ళకి విలువిచ్చేది చాలా రెట్లు గొప్పనే నేనంటాను. ఎందుకంటే ప్రేమ, ఆప్యాయత ఎప్పుడూ ఉంటుంది. అది డబ్బులున్నా, లేకపోయినా కంపల్సరీ ఉంటుంది. కానీ డబ్బుల్ని మాత్రం చూసి మనం విలువిచ్చామనుకో, ఆ డబ్బున్నంత వరకే విలువుంటుంది. ఆ డబ్బు వన్స్ వెళ్ళిపోయిందనుకో, ఆ విలువ కూడా వెళ్ళిపోతుందనమాట. సో, డబ్బుల వల్లదా మనకి విలువొస్తుంది. సో, మనం డబ్బులు సంపాదించాలి, మనం చాలా చక్కగా ఉండాలి, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కొనుక్కునేవాలి అని ఆలోచించడాన్ని పక్కన పెట్టేసి, నలుగురితో ఎలా కలిసి మెలిసి ఉండాలి, అందరితో ఆ ప్రేమ, ఆప్యాయతతో ఎలా ఉండాలి అని ఆలోచిస్తేనే మన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. డబ్బుల వల్లదా మనకి రెస్పెక్ట్ కావాలంటే అది టెంపరరీదా?
పర్మనెంట్ కాదన్నమాట. సో, ఇలా ఆలోచించే వాళ్ళు గూడా ఉండారు కదా! అందుకోసమే అలా చెప్పాను. ఇక ఇంకొంతమంది ఉంటారు బాబోయ్! సెల్ఫ్ కంపారిజన్. ఎక్కువగా అవతల వాళ్ళతో కంపేర్ చేయడం వింటూనే ఉంటాం కదా! కానీ ఇంకొంతమందయితే సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. వాడు బాగా బతికేసాడే, మొన్న అంగడి పెట్టాడే, వాడు బాగొచ్చేసాడే, నేను 10 ఏండ్లుగా ఇలానే అంగట్లో కూర్చున్నానే, నేను ఇలానే ఉండిపోయానే, అయ్యో! వాడు మొన్న వచ్చి కార్లు, బంగ్లాలన్నీ తీసి కట్టేసాడే, మనం మాత్రం ఆ గుడిసెలోనే ఉండిపోయామే. ఇలా సెల్ఫ్ కంపారిజన్‌లు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆడవాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు. అయ్యో! అది చూసావా ఎంత నగలు కొనేసిందో, ఎన్ని చీరలు కొనేసిందో, ఎన్ని డ్రెస్సులు కొనేసిందో, దాని ఇల్లు చూసావా బంగ్లా లాగుంది, దాని కార్ చూసావా అంటూ కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం తక్కువైపోతూ ఉంటాం. ఎందుకు కంపేర్ చేసుకోవాలండి? వాళ్ళకొస్తుందంటే వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళిష్టం. వాళ్ళ లైఫ్. కానీ మనకెంతలో సాగుతుందో అంతలోనే మనం బతకాలి కదా! అది మానేసి వాళ్ళకలా జరిగిపోతుంది, వాళ్ళకిలా జరిగిపోతుంది. అక్కడ కూడా నెగటివిటీనే. అలా జరిగిపోతుంది అనేసి వాళ్ళ పైన ఏడవడం మానేసామంటేనే మన బతుకు మనం హాయిగా బతకచ్చు. మనకుండే విలువని మనమే కాపాడుకున్న వాళ్ళము అవుతామన్నమాట. అది కాకుండా వాళ్ళ పైన పడి ఏడవడం, అవతల వాళ్ళతో చెప్పుకోవడం అలా జరగడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయిపోతూ ఉంటాం. ఆ! ఇది నన్ను చూసి ఏడుస్తుందిలే. దానికేమీ లేదు. అందుకే దానికి కుళ్ళు. ఆ! దానికి కావాల్సిందే. ఎప్పుడు చూసినా నా పైన పడి ఏడుస్తుంది అంటూ వాళ్ళ దృష్టిలోనూ మనం తక్కువైపోతూ ఉంటాం. మనకి మనమే తక్కువనేసి మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం. మనకి రూ. 1 ఉన్నా కూడా ఆ రూ. 1 మనం ఎలా బతుకుతున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా గౌరవంగా బతికే విలువ వేరే ఎక్కడ దొరకదు కదా! వాళ్ళకి రూ. 1,00,00,000 వస్తూ ఉన్నా, వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మన విలువని మనమే కాపాడుకోవాలి. అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ సెల్ఫ్ కంపారిజన్ మానేసామంటేనే మనం చాలా హాయిగా ఉంటాము. మన ఇంట్లో వాళ్ళు గూడా చాలా హాయిగా ఉంటారు. మన విలువ గూడా తగ్గకుండా ఉంటుంది. లేకపోతే వాడెప్పుడు చూసినా అవతల వాళ్ళ పైనే పడి ఏడుస్తూ ఉంటాడురా, వాడికి కుళ్ళురా, వాడికి ఒప్పన బుద్ధిరా ఇలాంటి అవార్డులదా వస్తూ ఉంటుందన్నమాట. సో, సెల్ఫ్ కంపారిజన్ అస్సలు చేసుకోకూడదు. మనకెలా ఉందో మనతో మనం సెల్ఫ్ కంపారిజన్ చేసుకోవాలే కానీ, అవతల వాళ్ళతో మన సెల్ఫ్ కంపారిజన్ అస్సలు చేసుకోకూడదు. మనం డౌన్ అవుతున్నాం అని అనిపించినప్పుడు మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కంపారిజన్ చేసుకోవాలి. మనం ముందు ఇలా ఉన్నాం కదా! ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటాం కదా! అప్పుడంతా చాలా సోంబేరిగా కూర్చున్న చోటే కూర్చుండిపోయేదాన్ని కదా! టీవీ చూసుకుంటూ, మొబైల్ చూసుకుంటూ. కానీ ఇప్పుడు అన్ని పనులు చకచకా చేసేస్తున్నాను. పిల్లలకి వెరైటీగా ఫుడ్ చేసేస్తూ ఉన్నాను. అన్ని పనులు తొందరగా చేసేస్తున్నాను. ఇలాంటి కంపారిజన్ చాలా మంచిది. మనకి మనమే కంపేర్ చేసుకోవడం. కానీ మనవల్ని ఇంకొకరితో అస్సలు కంపేర్ చేసుకోకూడదు. ఏది గూడా మనకి మంచిది అని అనుకుంటే అది చెయ్యొచ్చు. మనకి మంచిది కాదు, చెడులో పోయి ముగుస్తుంది అని అనుకుంటే అది అక్కడితో స్టాప్ చేసి, కట్ చేసి, ఇసిరి పారేయడం చాలా మంచిది. మన లైఫ్‌కి, మనకి గూడా. ఇక బేసిక్‌గా చెప్తున్నాను. ఒక ఆడదానికిచ్చే విలువ కన్నా మగవాళ్ళకి 1000 రెట్లు ఎక్కువ విలువిస్తారు. ఎందుకంటే మగవాళ్ళు సంపాదిస్తారు. చేతి నిండా డబ్బులుంటుంది కాబట్టి. అదే మగవాడు ఎప్పుడైతే జాబ్‌కి వెళ్ళడో, సంపాదించడో అప్పుడు వాళ్ళకి కూడా ఆ రెస్పెక్ట్ అనేది కొంచెం కూడా ఇవ్వరన్నమాట. సొసైటీ ఇచ్చేది ఓన్లీ డబ్బుకు మాత్రమే విలువిస్తుంది. కానీ మనం మనుషుల్ని చూసి విలువివ్వాలి అనేది నా ఒపీనియన్. ఇక మన ఆడవాళ్ళ విషయానికొస్తే వర్కింగ్ వుమెన్స్‌కి కాస్తో కూస్తో రెస్పెక్ట్ ఇస్తారనమాట. కానీ హోమ్ మేకర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఆ కాస్తో కూస్తో రెస్పెక్ట్ కూడా అస్సలివ్వరనమాట. "నీకేంటి జాలీగా ఇంట్లోనే కదా ఉండావు, హాయిగా ఉండవు కదా! నీకేం కష్టమా?" అంటారు. ఇంట్లో ఎన్ని పనులు చేస్తారో పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకి నిలికి లేకుండా ఎవ్వరికి ఏం కావాలి అన్నది తెలిసి పెట్టుకుని ప్రతి ఒక్క పనిని చక్కగా చేసుకొనొస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ దాంట్లో 10% సోంబేరితనంతో ఉండొచ్చు. కానీ 90% వరకి అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇలానే ఉంటారు. పొద్దున 5 గంటకి స్టార్ట్ చేస్తే రాత్రి 10 దాకా
అందరూ పడుకున్న తర్వాత కూడా తన పనన్నీ ముగించుకుని ఆ తర్వాత వెళ్ళి జెండు బామ్ రుద్దుకుంటూ పడుకున్న రోజులు ఎన్నో రోజులుంటాయి. కానీ అలాంటి ఆడదానికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఈజీగా చెప్పేస్తారు. ఇంట్లో ఖాళీగానే ఉండావని చెప్పేసి. ఆ కాస్త ఖాళీ టయాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేసి చిన్న చిన్న బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేసిన వుమెన్స్ కూడా ఉండారు. కానీ వాళ్ళకి కూడా ఆ ఊరికే ఉంది కదా! అందుకే ఈ పనులన్నీ అనేసి కేవలంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేసేది కూడా ఒక ఆడదే ఉంటుంది. అది ఇంకా కడుపు మంట. ఏం చేసేది? ఆడవాళ్ళే అర్థం చేసుకోకపోతే మగవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? కానీ ఆడదానికి ప్రతి ఒక్క ఆడదానికి కంపల్సరీగా రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకే వద్దాము. మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ దొరకదో ఆ ఇంటికి మళ్ళీ మీరు వెళ్లరు. వాళ్ళతో అస్సలు మాట్లాడరు. మొహమిచ్చి కూడా మాట్లాడరు. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, నీకక్కడ రెస్పెక్ట్ దొరకలేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడడమో, వాళ్ళకి మూతి చూపించి మాట్లాడకుండానో, వాళ్ళ ఇండ్లకి వెళ్ళకుండానో స్టాప్ చేసేస్తారు. మీకు అలా స్టాప్ చేసేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి అలా కాదు కదా! అత్తగారింట్లో రోజు రెస్పెక్ట్ ఇస్తారు కోడలికి? ఒక్కరోజు కూడా రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ ఇయ్యకపోగా ఈ పని ఇలా చేస్తారా? ఆ పని ఇలా చేస్తారా? ఇది కూడా తెల్దా? అని ఎన్ని తిట్లు తింటూ అయినా కూడా మన బంధాన్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నవ్వుతూ నువ్వొచ్చిన వెంటనే ఇల్లుని నీట్‌గా చక్కదిద్దేసి, మీ అమ్మ ఇలా అనింది అని అనకుండా, అంటే అన్నీలే అని కూడా చాలా మంది సర్దుకుపోయే వాళ్ళు గూడా ఉంటారు. కానీ ఆ ఇంటిని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళదు కదా! మీరనుకోవచ్చు మీకు గతి లేక మీరెక్కడికి వెళ్ళలేక ఇక్కడే పడుండారనేసి. కానీ అలా ఏం కాదు. ఒక ఆడది కానీ తలుచుకుంటే మీరంతా ఎంతసేపు ఒక్క సెకండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కానీ ఆలోచించిందనుకో, నాకు ఎవ్వరే వద్దు అని చెప్పేసి మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోగలదు. ఒక ఆడదాని వల్ల ఏమవుతుంది? ఏం సాధించగలుగుతుంది? అని అనుకోవచ్చు. కానీ ఒక్క ఆడదాని వల్ల ఏదైనా సాధించగలుగుతాం. అది తలుసుకోవాలే కానీ ఏదైనా సాధించగలుగుతాం. దానికి అడ్డొచ్చేది ఇలా పెళ్ళైన తర్వాత అత్తలు, మామలు, హస్బెండ్ వీళ్ళే అడ్డుగా ఉంటారనమాట. వాళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతే తనకి అడ్డు, అదుపు ఏముంటుంది? తనకి నచ్చిన లైఫ్ తనకి నచ్చినట్టు బతకగలుగుతుంది. కానీ మన బంధాలు మనం తెంపుకోకూడదు అనేసి తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా పక్కన పెట్టేసి, మీ ఇంట్లో రెస్పెక్ట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్క రోజు నవ్వుతూనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ఆడదానికి మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఈ లోకంలో 10% కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరకడం లేదు. అది మేము నోరు తెరిసి అడిగితే గాని మాకు దక్కడం లేదన్నమాట. అదే గాని మీ భార్య వాళ్ళ ఇంటి దగ్గర మీకు, అదే మగవాళ్ళకి రెస్పెక్ట్ దొరక్కపోతే జగడమాడేసి మరీ వస్తుంది అదే ఆడది. నా భర్తకి రెస్పెక్ట్ ఇవ్వని చోట నేనెందుకుంటాను? మీరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదని తన తల్లిదండ్రులైనా, తన తోడుబుట్టువులైనా ఎవ్వరినైనా అంత ఈజీగా వదిలేసుకొనొచ్చేస్తుంది. ఒక్క మీకోసం. అదే పనిని మీరు చేయగలుగుతారా? అస్సలు చేయడం లేదు. నేను ఏమున్నా మా అమ్మ, నాన్న తర్వాతే నువ్వు అనేవాళ్ళు గూడా చాలా మంది ఉండారనమాట. కానీ నిన్ను నమ్ముకునొచ్చిన నీ భార్యకి నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రోజు నుంచైనా అవి స్టార్ట్ చేయండి. సపోజ్ మీరు ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే మీ హస్బెండ్‌కి ఇది రిలేట్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. చూసిన తర్వాతన్నా తెలుసుకుంటారో ఏమో! కానీ వాళ్ళకన్నీ తెలుసు. కానీ మనం వాళ్ళ అదుపులోనే ఉండాలి అని ఆలోచిస్తారు కదా! అదొక్కటే. ఏం చేయలేము. అలాంటి దిక్క మనకు గూడా అనిపిస్తుంది. గట్టిగా వీళ్ళని అడగాలి అని చెప్పేసి. కానీ వాళ్ళకి కదా మర్యాద లేకపోతే మనకు గూడా మర్యాద లేకుండా పోతుందా ఏంటి? అయినా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చాలా చోట్ల వదులుకున్నా ఎక్కడో ఒక దిక్క మనం పట్టుకునే ఉండాలనమాట. ఎక్కువగా మీ మీద అరిసి మాట్లాడినప్పుడు, కోపంగా మాట్లాడినప్పుడు, మీకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అది కోపంగాదా చెప్పాలి అని అవసరం లేదు. మీరు ఇలా అరిసి అరిసి మాట్లాడడం వల్ల నాకు మీ పైనుండే మర్యాద ఎక్కడ తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా ఉంటే బాగున్ను అని కూడా చెప్పొచ్చనమాట. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారా? చేసుకోరా? అనేది తెలీదు కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం పెట్టాలి కదా! మనం నోరు తెరిసి చెప్పితే గాని మనకక్కడ ఇన్సల్ట్ అయ్యింది అని వాళ్ళకి తెలీదు. వాళ్ళేదో వాళ్ళ బాధలు చెప్పేసి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారే కానీ అక్కడ మనకి మర్యాద ఇవ్వలేదు అని వాళ్ళు గుర్తించరు. సో, మనకి మర్యాద దొరకని చోట ఇలా ఉంది. నాకు నచ్చడం లేదు. నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయకండి అని నవ్వుతూ కూడా చెప్పేసొచ్చేవచ్చు. సో, ఇలా చెప్పడం వల్ల మనం వాళ్ళకి
వాళ్ళకి మర్యాద ఇవ్వలేదు అని కాకుండా మర్యాద ఇచ్చినట్లు ఉంటుంది, మన పాయింట్ ని వాళ్ళకి తెలియజేసినట్లు ఉంటుంది కదా. సో అలాగా వాళ్ళకి మర్యాద తగ్గకుండా మనం నవ్వుతూనే చెప్పేసి రావాలి. అది ఎవ్వరైనా ఉండండి, ఆపోజిట్ పర్సన్ ఎవ్వరైనా ఇలా సింపుల్ గా నవ్వుతూ చెప్పేసి వచ్చేయండి. నాకు తెలిసి నెక్స్ట్ టైం అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరన్నమాట. మన పైన అరవడము, మనల్ని తక్కువ చేసి మాట్లాడడము ఇలాంటివి రిపీట్ చేయరన్నమాట. ఐ హోప్ నేను కరెక్ట్ గానే అన్ని పాయింట్స్ చెప్పాను అని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటూ ఉన్నాను. వీడియో ఎలా ఉనింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేసి, నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం, పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేసేయండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేయండి. ఇక నా రొటీన్ వ్లాగ్ గురించి కూడా డీటెయిల్ గా నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉండవు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ లో తెలపచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఉంటాను, బాయ్.